తెలియదు, ఎప్పుడు పడ్డదో మాకు తెలియదు, అసలు తెలియదు. 6 గంటలకు 7 గంటలకు అంటారు సార్, అసలు మాకు తెలియదు. పక్క వాళ్ళు మా పక్క పడుతూనే మా కులపోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు. వాళ్ళకు కూడా తెలియదు, మేము అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అంటారు. మాకు కూడా చెప్పలే. ఆ కూడా పిల్లల్ని తోలుకొచ్చి మరి ఇట్లా అయిందని చెప్పి పెద్ద మేడం ఉందంట కానీ చెప్పలేదు, అసలు చెప్పలే. మరి చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏం చెప్పలే, అసలు చెప్పలే. ఎవరికి మా కులపోళ్ళు కూడా పక్క పడుతున్నారు, ఆశ పక్క పడుతున్నారు. వాళ్ళకు కూడా మాట అంత చెందించాలి, అందరూ చెప్పలేదు మాకు. ఇక మరి తెలియలే. ఆ మేడం హాస్టల్లకు ఆటోలో తీసుకొని వెళ్ళిందంట ఒక్కతే. ఇక మాకు మరి తొవ్వలనే ఉంది మా ఇల్లు, ఆమె తెలుసు. ఆమె కూడా మాకు ఈ పిల్ల వీళ్ళ పిల్లలని అసలు మాకు చెప్పకుంటే మా ఇంటి మీద కూడా ఏ ఆటోలు వేసుకుపోయిందో మాకు అసలు కవర్ తెలియదు సార్, అసలు మాకు తెలియదు. అందరం మీరు ఇప్పుడు చెప్పిపోతారు, మళ్ళా పొద్దున ఎవరోళ్ళందరం ఆండే పోయి కూర్చుందాం. ఒక పిల్లకి అన్యాయం జరుగుతుందంటే ఏం చేస్తాం? మీరు హామీ ఇచ్చిపోతారు. పేరెంట్స్ లేక విలేజ్ లో వచ్చి అడుగుతున్నాం సార్ ఈరోజు. ఆమె గురించి రామాయంపేట పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్టు తెలిసింది. మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకునేటట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. సరైన వైద్యం అందడం లేదని వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. మంచి వైద్యం అందించడానికే సార్ అక్కడ గాంధీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంట్ చూసే విధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ప్రాపర్గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మళ్ళీ పాఠశాలకు హాజరయ్యేటట్టుగా చూస్తారు. సార్ యాక్చువల్లీ అంటే లోపల పడ్డదా బయట పడ్డదా? లోపల